गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नूना? సో ప్రకృతికి సీక్ లెసన్ 4th లెసన్ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వర్క్ బుక్ మీరు రాసుకుంటామా? సో ఫస్ట్ బిట్, प्रकृति की सीख कविता के कवि कौन है? सोहनलाल द्विवेदी। ऑप्शन सी। द्विवेदी जी का जीवन काल 1906 से 1988, 1906 to 1988। थर्ड बिट, द्विवेदी जी की प्रसिद्ध रचना क्या है? चिदंबरा। ऑप्शन बी करेक्ट। द्विवेदी जी को कौन सा पुरस्कार मिला? पद्मश्री। ओके, ऑप्शन बी। पर्वत क्या संदेश दे रहा है? మౌంటైన్స్ ఏం మెసేజ్ ఇస్తున్నాయి అని అంటే నీచా రహనేకా, తక్కువగా ఉండడం కాదు, సగర్వ రహనేకా, తల పైకెత్తుకుంటే గర్వంగా ఉండడం, సగర్వంగా అందరి దగ్గర రెస్పెక్ట్ అనేటువంటిది పొందుతూ ఉండడం అనేటువంటిది చెప్పింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ బిట్, సాగర్ కా సందేశ్ క్యా హై? సాగరం మనకి ఏం నేర్పుతుంది? సముద్రం మనకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అని అంటే దిల్ కి గహరాయి ఛూలో, గుండె లోతుల్లో, మనసు లోతుల్ని తాకాలి అని చెప్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. ధరతీ కా క్యా సందేశ్ హై? ధరతీ, ఎర్త్ మనకి ఏంటి మెసేజ్ ఇస్తుంది అంటే ఆప్షన్ బి హిమ్మత్ నా छोड़ो, ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు అని మెసేజ్ ఇస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్. ఆస్మాన్ కా క్యా సందేశ్ హై? ఆకాశం మనకి ఏంటి మెసేజ్ ఇస్తుంది అని అంటే అప్నా కామ్ కాజ్ బఢావో, మన పని మనం పెంచుకోవాలి. ఆకాశంలాగే నాలుగు వైపులా కూడా మన ఖ్యాతి కూడా వ్యాప్తి చెందాలి. నెక్స్ట్ నైన్త్ బిట్, शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, किसने कहा? पर्वत, మౌంటైన్స్ ఉంటాయి. శీష్ ఉఠాకర్ పోయి అందుకే చదివితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనేసి. ఓకేనా? నెక్స్ట్ నైన్త్ బిట్ ఆఫ్టర్ టెన్త్ బిట్, लहराकर मन में गहराई लाओ, लहराकर मन में गहराई लाओ, किसने कहा? ఎవరన్నారు అలాగంటే సాగర్ कहता है लहराकर मन में गहराई लाओ. సో ఆప్షన్ సి సాగర్. ధైర్య నా छोड़ो किसने कहा? ధైర్యాన్ని వదలొద్దని ఎవరన్నారు? పృథ్వీ कहती ధైర్య నా छोड़ो. మనం పోయి అందుకే చదివితేనే ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ ఏ. ఓకే, పృథ్వీ. నెక్స్ట్, నదియా కిస్కే లియే ఉపయోగి హై? నదులు ఎవరి కోసం అని అంటే మకాన్, ఖేతీ, పీనే, కూదనే, ఖేతీ కే లియే. ఓకే, ఆప్షన్ बी. नेक्स्ट 13th बिट्टमा, कवि शब्द का स्त्रीलिंग शब्द है कवि, कवयित्री. कवि पुल्लिंग शब्द, कवयित्री स्त्रीलिंग शब्द. नेक्स्ट 14th बिट, चिड़िया शब्द का पुल्लिंग है चिड़ा. ऑप्शन बी चिड़िया, चिड़ा. ओके. नेक्स्ट, आदमी सो रहा है, लिंग बदलकर वाक्य फिर से लिखिए. आदमी औरत, सो रहा है, औरत అని మార్చాం కాబట్టి క్రియ కూడా మార్చాలి. సో రహీ హే. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్. नदियाँ खेती बाड़ी के लिए उपयोगी है. रेखांकित शब्द का वचन बदलकर. नदियाँ बहुवचनది, एक वचनలో नदी, दामे बड़ी की मात्रा नदी. ओके, ऑप्शन ए करेक्ट. ऋतु बहुवचन ऋतुए, ऋतु ऋतुए, ऋतु एक वचन, ऋतुए बहुवचन.
विपत्ति एकवचन बहुवचन विपत्तियाँ। न्याय शब्द का विलोम शब्द अन्याय, अन्याय ऑपोजिट वर्ड। ओके, ऑप्शन बी। नेक्स्ट, नागेश को सोना है। सोना అంటే పడుకోవడం। ఓకే, शब्द का विलोम शब्द सोना उठना, ऑप्शन ए। गहराई शब्द में प्रत्यय शब्द क्या है? गहराई, गहरा, ई, गहराई, आई। ओके, ऑप्शन डी। धार्मिकता शब्द में प्रत्यय धार्मिकता, ऑप्शन सी करेक्ट। ओके, नेक्स्ट, अन्याय शब्द में उपसर्ग शब्द है న్యాయ్, న్యాయ్ అన్యాయ్, సారీ ఆపోజిట్ వర్డ్ కదా, ఇక్కడ అడిగింది ఉపసర్గ న్యాయ్, ఆ యాడ్ చేయడం వల్ల అన్యాయ్ అయింది. సో ఆ అనేటువంటిది ఉపసర్గ, ఆప్షన్ సి। ना समझ शब्द में उपसर्ग शब्द है ना समझ, समझ నా సమజ్. సో ఉపసర్గ ఏమైంది ఇక్కడ? నా అనేటువంటిది యాడ్ అవ్వడం వల్ల నా సమజ్ అనేటువంటిది మీనింగ్ మారింది. సో ఉపసర్గ ఇక్కడ నా, ఆప్షన్ సి। రేఖాంకిత శబ్ద కిస్ ప్రకార్ కా శబ్ద హై? అండర్లైన్ చేసిన వర్డ్ ఎటువంటి వర్డ్ అని అంటే మీఠే, మీఠే అనేటువంటిది ఇక్కడ అతిశయోక్తి, పునరుక్తి, అనుప్రాస్, కోయి భీ నహీ అంటే రిపీటెడ్ వర్డ్. మీఠే, మీఠే రిపీటెడ్గా వచ్చినటువంటి वर्ड। ओके, ऑप्शन बी। उठ उठ गिरने वाले ये हैं ఏంటి? ఎగిసెగిసి పడేటువంటివి అంటే తరలు తరంగ్. లెసన్ మనం చదువుకుంటేనే అర్థమవుతుంది. తరలు తరంగ్, ఆప్షన్ ఏ కరెక్ట్। मन में क्या भर लेना है? మనసులో ఏటి నింపుకోవాలి అని అంటే मन में మృదుల్ ఉమంగ్ భర్ లేనా హే, మధురమైనటువంటి ఆశలు నింపుకోవాలి. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్। నెక్స్ట్, मन में कैसे మృదుల్ ఉమంగోं के भर लेना है? ఎటువంటి మధురమైనటువంటి ఆశలు అంటే మీఠే, మీఠే. పోయంలోనే మన ఆన్సర్ పోయం చదువుకుంటేనే ఇవి చేయగలిగినటువంటి పోయంలో యాజిటీస్ ఎలా ఉంటే అలా రాసుకోవాలి. ఓకే, సో మీఠే, మీఠే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్ 29th बिट, सारा संसार फैलने को क्यों कहता है? सॉरी, सारा संसार फैलने को क्या कहता है? ఆకాశం అనేటువంటిది ప్రపంచానంతటినీ కూడాను వ్యాపించాలి మన ఖ్యాతి అని చెప్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి వస్తుందంటే ఆకాశ్ అనేటువంటి వర్డ్కి సేమ్ మీనింగ్ వర్డ్ నభ్, ఆప్షన్ సి కరెక్ట్। 30th बिट, प्रकृति की सीख नामक कविता पाठ का कवि कौन है? प्रकृति की सीख, ప్రకృతి యొక్క లెసన్, ప్రకృతి కి సీక్ కవిత యొక్క కవి ఎవరని క్వశ్చన్ వేస్తున్నారు. ఎవరంటే సోహన్ లాల్ ద్వివేది. మనకి లెసన్ కవి యొక్క కవిత యొక్క కవి సోహన్ లాల్ ద్వివేది, ఆప్షన్ బి। సోహన్ లాల్ ద్వివేది जी की प्रसिद्ध रचना क्या है? ఆయనకి ఇచ్చినటువంటి బాగా ఫేమస్ అయినటువంటి రచన ఏంటి అంటే సేవాగ్రామ్, ఆప్షన్ బి। यह विराम चिन्ह कहलाता है अर्ध विराम। ఓకే, అల్ప విరామం అంటే కామా వస్తుంది, అర్ధ విరామం అంటేనే ఇలా వస్తుంది, ఆప్షన్ బి। నెక్స్ట్ 1908 అంటే 1908, 1908 అక్కడ 19 సామె ఐక్యమాత్ర ఉంది, తర్వాత గ్యాప్ ఇచ్చి పూర్ణ విరామాన్ని కనిపిస్తుంది, తర్వాత 8 అని ఉంది. అవునా, ప్రింటింగ్ మిస్టేక్ అమ్మా, అది పూర్ణ విరామం అనేది సామె ఔకి మాత్ర రావాలి. సో 1908 ఫస్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్। 1988 మీన్స్ 88, ఓకే, 1988, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్। मन में गहराई लाओ, यह वाक्य है ఎటువంటి వాక్య, ఎటువంటి సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక కాదు, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ లేదు. విధానార్థక అంటే పద్ధతి కాదు. ఆజ్ఞార్థక, మన్మే గ్రహరాయి మనసులో లోతు అనేటువంటిది తేవాలి, లోతు అనేటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అని అంటే
తేవండి అని చెప్పడం అంటే ఆర్డర్ వేసినట్టుగా ఆజ్ఞాపించినట్టే. ఓకే, ఆజ్ఞార్థక వాక్యం ఆప్షన్ సి. ఢక్లో తుమ్ సారా సంసార్, ప్రపంచాన్ని అంతటినీ కూడాను వ్యాపించండి అని ఇది కూడాను మనకి ఆజ్ఞార్థక వాక్యం వస్తుంది. నెక్స్ట్ 37th वित्र राम खाना खाता है, వాక్య బదలనా అంటే వాచ్య అంటే ఏంటి, కర్తని బేస్ చేసుకొని ఉంటే క్రియ కర్తృవాచ్య అవుతుంది, కర్మని బేస్ చేసుకొని ఉంటే క్రియ కర్మవాచ్య అవుతుంది. సో రామ్ ఖానా ఖాతా హే, రాముడు అన్నం తింటున్నాడు, అవునా. సో ఇది కర్తృవాచ్యం, దీన్ని వాచ్యం మార్చాలంటే ఇప్పుడు కర్మవాచ్యంలో మార్చాలి. అంటే రాముడిని ఇక్కడ గొప్పగా చేసుకొని చెప్తుంది కాబట్టి రామ్ ఖానా ఖాతా హే, రాముడు కాకుండా కర్మని ఉద్దేశించి చెప్తే రాముడి ద్వారా అన్నం తినబడుతుంది. ఇక్కడ అన్నం కోసం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది, ఫుడ్ కోసం. సో ఇక్కడ రామ్ సే ఖానా ఖాయా జాతా హే, ఆప్షన్ బి కరెక్ట్. उसने किताब पढ़ी, वाच्य बदलिए, उससे किताब, उसके द्वारा किताब पढ़ी गई, ऑप्शन ये करेक्ट. वाच्य बदलना, कवि कविताएं लिखता है, कवि ద్వారా కవితాయే లిఖీ జాతీ హే, కవి కవితలు రాస్తున్నాడు, కవి కోసం చెప్తున్నారు, కవి కవితలు రాస్తున్నారు అని. ఇక్కడ కర్తృవాచ్యం అవుతుంది, కర్తను ఉద్దేశించి చెప్తున్నారు కాబట్టి. అదే కర్మను ఉద్దేశించి కవి ద్వారా కవితలు లిఖించబడుతున్నాయి, ఎవరి ద్వారా లిఖించబడుతున్నాయి, కవి ద్వారా కవితలు లిఖించబడుతున్నాయి. అంటే కర్తృవాచ్యలో కర్తను ఉద్దేశించి చెప్పేటప్పుడు కర్తృవాచ్యం అవుతుంది, అప్పుడు క్రియ కర్త లింగ వచనాల కారణంగానే ఉండాలి, బేస్ చేసుకుని ఉండాలి. లేదా కర్మవాచ్యం అంటే ఇక్కడ క్రియ కర్మని బేస్ చేసి ఉంటుంది, ఫాలో అవుతుంది. అంటే కర్మ ఏ లింగ వచనాలు అయితే క్రియ అదే లింగ వచనాల్లో ఉంటుంది. సో నెక్స్ట్ సాగర్ कहता है लहराकर, రేఖాంకిత శబ్దకే పర్యాయ హే సాగర్ అంటే ఏంటి, ఇక్కడ లోగు ప్రజ సింధు ఇచ్చారు, ఇది రాంగ్ అమ్మ. సాగర్కు వన్ విపత్తి సముద్ర సింధు, సో ఆప్షన్ डी करेक्ट है. सागर की पर्यायवाचक शब्द समुद्र सिंधु, ओके ऑप्शन डी ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను నేను. నెక్స్ట్ 41 బిట్, पृथ्वी कहती धैर्य न छोड़ो, రేఖాంకిత శబ్ద పృథ్వీకి పర్యాయవాచక శబ్ద అంటే ధరతి భూమి, ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ ఉంది. ఓకే నెక్స్ట్ మన్మే గహరాయి లావో, రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద ఆపోజిట్ వర్డ్, ఇక్కడ గహరాయి అంటే లోతు, దానికి ఆపోజిట్ వర్డ్ ऊंचाई, ओके ऑप्शन बी. इस पंक्ति में पुनरुक्ति शब्द का प्रयोग है, ఈ లైన్స్లో పునరుక్తి రిపీటెడ్ వర్డ్స్ యూజ్ చేయడం అనేటువంటిది ఎక్కడ జరిగింది అని అంటే ఆప్షన్ సిలో చూడండి, ఉఠ్ ఉఠ్ గిరి గిరి తరల తరంగా, ఆప్షన్ సి అనేటువంటిది ఆన్సర్. ఆ సెంటెన్స్లోనే మనకి పునరుక్తి వర్డ్ రిపీటెడ్ వర్డ్స్ అనేటువంటివి వచ్చాయి. జిస్కే పాస్ ధన్ నా హో, జిస్కే పాస్ ధన్ నా హో అంటే దానికి ఒక వర్డ్లో చెప్పలే నిర్ధన్, ఆప్షన్ సి. జో కవిత లిఖితా హో, కవి, ऑप्शन डी. अध्यापक का बहुवचन एक वचन बहुवचन सेम वर्ड अध्यापक, ऑप्शन बी करेक्ट आंसर. सागर कहता है लहराकर, मन में गहराई మనస్సులో, మే అంటే ఏంటి లో, ఇన్, ఓకే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మే గీత్ గాయేగా, గాऊंगा రావాలి, గాయేగా కాదు గాऊंगा, ఆప్షన్ ఏ కరెక్ట్. వహ ఘర్ జాయేంగే, వహ ఘర్ జాయేగా, ఓకే లేదా వహ కాకుండా వే ఘర్ జాయేంగే అని రావాలి, ఆప్షన్ సి. శబ్దకోశ్ కే అనుసార్ సహీ క్రమ్, డిక్షనరీ బేస్ చేసుకుని మనం ఇక్కడ రాయాలి కరెక్ట్ ఫార్మ్ అనేటువంటిది. సో ఛ అనేటువంటి ఫస్ట్ వస్తుంది, బా అనేటువంటిది పాపా బాబా మా కాకుండా తాత దాదన్న, తాత తర్వాత తాత దాద నా పాపా బాబా మా. సో తా అనేటువంటిది నెక్స్ట్ వస్తుంది, తర్వాత బా వస్తుంది, అందుకే ఛల్ तल बल, ऑप्शन सी करेक्ट. लड़ाई शब्द में प्रत्यय क्या है, लड़ आई, ऑप्शन सी करेक्ट. नभ तल में कौन सा समास है, नभ और तल द्वंद्व समास. ओके दिस इज योर वर्क बुक पार्ट अम्मा, అంతా కూడాను మనం వర్క్ బుక్ అంతా కూడాను రీడ్ వర్క్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అమ్మ.
प्रकृति के अन्य तत्व जैसे नदियाँ, सूरज, पेड़ आदि हमें क्या सीख देते हैं? సో ప్రకృతిలో ఉండేటువంటి వేరొక తత్వాలు ఏవైతే ఉన్నాయో, నదులు కానివ్వండి, రివర్స్ కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, పేరు ట్రీస్ కానివ్వండి, మనకి ఎటువంటి మెసేజ్ని అందిస్తున్నాయి అంటే దీనికి ఆన్సరు పేజ్ నెంబర్ 99 థర్డ్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మీకు ఉన్నది చూడండి. సో प्रकृति के अन्य तत्व जैसे नदियाँ, सूरज, पेड़ आदि हमें ये सीख देती है. ఇలాంటి మెసేజెస్ ఏంటంటే नदियाँ निर्मल रहने, मीठे मीठे मृदुल उमंगों को भरने तथा परोपकार की भावना का सीख देते हैं. నిర్మలంగా పవిత్రమైనగా ఉండడం, మీఠే మీఠే తీయని మధురమైనటువంటి మృదులమైనటువంటి ఉమంగ్ ఆశలు కలిగి ఉండడం, అలాగే పరోపకారికి భావన, పరులకి ఉపకారం చేయాలి అనేటువంటి భావన కలిగి ఉండాలి అని రివర్స్ మనకి నేర్పిస్తున్నాయి. సూరజ్ జగనే और జగానే తథా అంటే జగానా అంటే మేల్కోవడం, మేల్కొల్పడం అంటే ఏంటి? సకల జీవోं का ఆధార్ बनने का सीख, సమస్త జీవనానికి ఆధారంగా ఉండే విధంగా నేర్చుకోవాలి అని నేర్పిస్తున్నాయి. అలాగే सूरज हमें अंधकार को दूर करके प्रकाश को फैलने का सीख भी देता है. వెలుగుని చీకటిని పారదోలుతూ వెలుగుని నింపాలి అనేటువంటి మెసేజ్ కూడా మనకి సూర్యుడి నుంచి లభిస్తుంది. पेड़ हमें सदा పరోపకారి బనే रहने का सीख, ఎల్లప్పుడూ పరోపకారులుగా ఉండే విధంగా మెసేజ్ అందిస్తుంది. ఓకే, सेकेंड क्वेश्चन, सूरज के बारे में आप क्या जानते हैं? పేజ్ నెంబర్ సూర్యుడి కోసం మనకి ఏం తెలుసు అది రాయాలి. మీకు ఆన్సర్ పేజ్ నెంబర్ 98లో ఉందమ్మా. ఫస్ట్ క్వశ్చన్ सी हियर आंसर, सूरज भूमि के बहुत नज़दीक रहने वाला एक नक्षत्र ही है. సూర్యుడు భూమికి చాలా దగ్గరలో ఉండేటువంటి ఒక నక్షత్రమే. సో सूरज एक जलता हुआ आग का गोला है. సూర్యుడు ఒక మండేటువంటి ఒక అగ్నిగోళంగా చెప్పుకుంటాము. పృథ్వీ సే సూరజ్ కई गुना बड़ा है. మన భూమి కన్నా సూర్యుడు ఎన్నో రెట్లు పెద్దది. ఓకే, पृथ्वी पर रहने वाले समस्त प्राणी कोटि को आवश्यक जीव शक्ति सूरज से ही मिलती है. సో ప్రకృతిలో భూమి మీద ఉండేటువంటి కొన్ని ఎంతోమంది ప్రాణులకి అవసరమైనటువంటి జీవశక్తి మనకి సూర్యుడి నుంచే లభిస్తుంది. గ్రహ పరివార మే సూరజ్ కేంద్ర స్థాన్ మే హే. సో గ్రహాల కూటమిలో సూర్యుడు అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రహ ఉపగ్రహ और लघु ग्रह सूरज के चारों ओर घूमते रहते हैं. గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ కూడాను సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. पृथ्वी पर रहा पानी सूरज की गर्मी से भाप के रूप में ऊपर उठकर, భూమి మీద ఉండేటువంటి వాటరు సూర్యుడి వేడికి ఆవిరిగా మారి ऊपर उठकर అంటే పైకి వెళ్ళి ఆకాశంకి వెళ్ళి మేఘాలుగా ఏర్పడి ठंडी हवा लगते ही मेघ पानी बरसता है. అక్కడ చల్లని గాలి తగలగానే మళ్ళీ వర్షంగా కురవడం అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, फोर्थ क्वेश्चन ना, सोहनलाल द्विवेदी का कवि परिचय लिखिए. ఆయన కవి యొక్క కవి పరిచయం అడుగుతున్నారు. సో పేజ్ నెంబర్ 108 షార్ట్ ఆన్సర్. సో दिस इज योर सोहनलाल द्विवेदी का कवि परिचय. ओके, श्री सोहनलाल द्विवेदी हिंदी के प्रसिद्ध कवि है. హిందీలో బాగా ఫేమస్ అయినటువంటి కవి. और उनका जन्म सन 1906 में हुआ. ఆయన బర్త్ అనేటువంటిది 1906లో జరిగింది. उनकी भाषा ओजपूर्ण और प्रभावशाली है. ఆయన ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ ఏదైతుందో ఓజ్పూర్ణలే ప్రభావశాలి, బాగా ఎఫెక్టివ్ చూపించేటువంటి లాంగ్వేజ్. ఓకే, ఉన్కి రచనాయే హే. ఆయన రచించిన రచనలు ఏంటి అంటే సేవాగ్రామ్, कुणाल, భైరవి ఆది. ఓకే, రాష్ట్ర కవి కే రూప్ మే వే ప్రసిద్ధ హే. రాష్ట్ర కవిగా ఆయన బాగా పేరు కూడా సంపాదించారు. పద్మశ్రీ పురస్కార్సి సమ్మానిత థే. పద్మశ్రీ అనేటువంటి పురస్కారంతో కూడా ఆయనకి సన్మానించడం జరిగింది. ఉన్కి మృత్యు సన్ 1988 మే హుయి. సో ఆయన 1988లో మరణించారు. ఓకే, దిస్ ఈజ్ యువర్ కవి పరిచయ్. సో రైట్ దిస్ 4 క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్సో. ఓకే, పేజ్ నెంబర్స్ అండ్ క్వశ్చన్ నెంబర్స్ ఆల్సో ఐ గివెన్ హియర్. కంప్లీట్ వర్క్ బుక్ చేసి నాకు వాట్సాప్కి పిక్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న.
Thank you for watching.